ఆయన మన పాపములను మన శాపములను మోసుకొని పోయి మనల్ని పరిశుద్ధులుగా తయారు చేసి పరిశుద్ధులుగా ఉంచి పరలోకమునకు వారసులుగా మనల్ని తయారు చేశాడు. ఆయన శిలువ మ్రానుపైన వేలాడి శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. జ్ఞాపకం చేసుకోండి. అందుకని అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం వచ్చేసి దేవుని యొక్క అనుగ్రహము పొందలేకపోతూ ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అందరూ పాపం చేస్తున్నారు, అయితే యేసు క్రీస్తే మన పాపములకు విడుదల కలగజేసేవాడు, మనల్ని రక్షించగలిగిన వాడు అని మనం గుర్తించి, ఈ లోకములో జీవిస్తున్న నీవు నేను ప్రతి ఒక్కరము కూడా క్రీస్తుని అనుసరించి క్రీస్తు యొక్క అడుగు చాడల్లో లేదా యేసు క్రీస్తు ఒక మార్గము, ఆ మార్గములో మనం నడిచినట్లయితే జ్ఞాపకం చేసుకోండి, మనము చేరవలసిన గమ్యము ఖచ్చితంగా చేరుతూ ఉంటాము.